నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో బీజేపీ తెలంగాణ ఎట్లయితే గెలవాలని టార్గెట్ పెట్టుకుందో ఇప్పుడు బీహార్ కూడా నెక్స్ట్ టార్గెట్గానే ఖచ్చితంగా బీజేపీ కనిపిస్తోంది. ఈవెందో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా బీజేపీ ఒంటరిగా ఎదగాలన్న ఒక ప్రయత్నం చేస్తోంది. ఒంటరిగా అధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో కలలు కంటుంది. బీహార్లో రావాలని బీజేపీ పెద్ద ఎత్తున ఆ కళ సాకారం అయ్యేది ఎప్పుడు అన్నది కొంత $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఈ నేపథ్యంలో అక్కడ ఒంటరిగా గెలిచేందుకు ఏం చేసేందుకైనా ఎలాగైనా అక్కడ బీజేపీ తరఫునటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సీఎం కావాలన్న లక్ష్యంతో ఇప్పుడు బీజేపీ బీహార్లో పావులు కదుపుతోంది. సో వచ్చే ఎన్నికల నాటికి ఈసారైనా ఖచ్చితంగా అది సాధ్యం చేసుకుందాము అనే ఒక అంచనాతోటే నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ కొంత వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల ముందు కొంత లెక్కలు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడ పొలిటికల్ డైనమిక్స్ ఈక్వేషన్స్ అన్ని కూడా కొంత స్లోగా చేంజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే గతంలో బీజేపీ కోసం పీకే పనిచేశాడో ఆయన సొంతంగా వచ్చి మళ్ళీ వ్యూహకర్తగా అనేక రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి ఆయన పనిచేశాడో, మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంచనాలు ఏ విధంగా అయితే పీకే ఇస్తూ ఉంటాడో, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అవతరించాడో ఆయన్ని వాడుకుంటోంది బీజేపీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాస్తవానికి ఆయన ఇప్పుడు వ్యూహకర్తగా ఉంటూనే జన స్వరాజ్ పార్టీ పెట్టి ఇప్పుడు ఆయన అధినేతగా ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నాడు బీహార్లో. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన్ని వాడుకుంటోందా అంటే ఖచ్చితంగా ఆయనకు బీజేపీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నారని చెప్తున్నా అంతర్గత వ్యవహారాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయా అంటే వచ్చే కొన్ని నెలల్లో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికల టైంలో బీజేపీ ఆయన్ని చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటుందా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే అంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. అంటే జాతీయ మీడియా నుంచి వెలువడుతున్నటువంటి కథనాలు చూస్తే వీటన్నిటికీ అవుననే ఆన్సర్ వస్తుంది. అంటే ప్రధానంగా బీహార్లో బీజేపీ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇది ఖచ్చితంగా నితీష్కి ఎలానూ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామిగా నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి, బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి అని పక్కాగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే కూటమికి ఇద్దరు 2 పిల్లర్లుగా ఉన్నారు. అయినప్పటికీ రాజకీయాలే కాబట్టి బీహార్లో పాగా వేయాలనేది బీజేపీ నేతల వ్యూహం. అంటే వంగతోట కాడ మామ అనాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా ఏ రాజకీయం దాందే అనేది మనకి అంటూ ఉన్నటువంటి సామెత మనకు తెలిసింది. సో ఇట్లా సందర్భాల్లో తమ చేతికి మట్టి అంటకుండా పీకేని వాడుకుంటోందన్న చర్చ గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి కూటమి పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నితీష్కు మద్దతుగా నిలుస్తోందని కూడా నితీష్ ఆశించడం కూడా తప్పు కాదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి భిన్నంగా ఉంటూ వస్తున్నాయి. అంటే జరుగుతున్నటువంటి రియాలిటీకి పాలిటిక్స్కి కొంచెం తేడా కనిపిస్తుంది, కాంట్రడిక్టరీగా ఉంది. అంటే మా ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, వాటిని పనికిరాని నాయకుడు పీకే ఒకరు ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నాడు, ఇది ఎలా జరుగుతుంది, అంతా గోప్యం, అంతా రాజకీయ విన్యాసం అని నితీష్కు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి మంత్రి ఒకరు జాతీయ మీడియాతో వ్యాఖ్యానం చేశారు. అంటే పీకే వేస్తున్నటువంటి అడుగులు, నితీష్కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా బీజేపీ అనుసంధానంలోనే సాగుతోంది అన్నది నితీష్కు కూడా తెలుసన్న చర్చ కూడా సాగుతోంది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు దీనిని బయటికి చెప్పలేని పరిస్థితిలో అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నితీష్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే పీకే 2 మార్గాల్లో నితీష్ను డైల్యూట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకటి, నితీష్ వయస్సు, వృద్ధాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. నితీష్ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాల్లో కూరిపోయిందనేది 2వ అంశంగా ప్రజల్లోకి బలంగా విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం పీకే చేస్తున్నాడు. అయితే ఇక్కడ 2వ విషయానికి వస్తే ఆయన ఎక్కడా బీజేపీ నేతలను టార్గెట్ చేయడం లేదు. కేవలం నితీష్కు చెందినటువంటి నాయకులు, జేడీయూకు చెందినటువంటి నాయకుల్ని మాత్రమే కార్నర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది బీజేపీకి ఒత్తాసు పలుకుతూ నితీష్ కుమార్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇది బీజేపీకి బలం ఉన్నటువంటి నియోజకవర్గాలపైన కూడా పీకే దృష్టి పెట్టడం లేదు. కేవలం నితీష్ వర్గానికి బలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పాదయాత్రలు చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి, సభలు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం. సో ఖచ్చితంగా ఈ పరిణామాలను అంచనా వేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైనా జాతీయ స్థాయిలో కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఖచ్చితంగా పీకే వెనుక బలమైనటువంటి శక్తిగా బీజేపీ పనిచేస్తుందని ఖచ్చితంగా ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ దిశగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. మొత్తం మీద ఎన్డీఏ కూటమిలో నితీష్ కొనసాగుతున్నా ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్
కొంత కీలకంగా మారి మోదీ కనుసన్నల్లో, అమిత్ షా కనుసన్నల్లో రాజకీయ ఎత్తుగడలు వేసి నితీష్ను ఖతం చేసేందుకు స్పష్టమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి పీకే ముందుకు సాగుతున్నాడు. ఈ రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి కొంత గైడ్ చేస్తుంది ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు అనేది వాళ్ళ రాజకీయ నిపుణులందరూ కూడా పసిగడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నితీష్ కుమార్ని ఖచ్చితంగా సైడ్ ట్రాక్లకు ఎక్కించి మెయిన్ ట్రాక్లో బీజేపీ వెళ్ళాలని బీహార్లో భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనికి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి మీ అందరికి కూడా అవునని అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.